ఫైనల్గా ఈరోజు వైసీపీ పార్టీ తన మేనిఫెస్టోని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందర పెట్టడం జరిగింది. చాలా రోజులు కష్టపడి తర్జన భర్జనలు పడి మీటింగ్లు చేసి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోతో పాటు ప్రజల ముందరికి రావడం జరిగింది. కాకపోతే ఈ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏం వాగ్దానాలు చేస్తున్నాడు అన్న విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తా. మీరు తప్పకుండా వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీరు వేరే ఛానల్ చూడక్కర్లేదు. ఈ వీడియోలోనే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది సూటిగా దొరికేస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది పార్టీ మేనిఫెస్టో, వైసీపీ పార్టీ మేనిఫెస్టో. ఇందులో టోటల్గా 6 పేజీలు అనేవి ఉన్నాయి. ఇది మొదటి పేజీ. ఇక్కడ చూసుకుంటే ఈ మొదటి పేజీలో ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2024 అని చెప్పేసి మెయిన్ హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. కింద వచ్చేసి 9 వాగ్దానాల గురించి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో ఆయన ఇచ్చిన 9 వాగ్దానాలు మేజర్గా ఏంటవి? విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు నేడు, పేదలందరికీ ఇండ్లు, మహిళా సాధికారత, సామాజిక భద్రత, అభివృద్ధి. ఈ 9 విషయాల గురించి ఫస్ట్ పేజీలో మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొంచెం మనం కిందికి వస్తే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్పేసి లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, 2019 మేనిఫెస్టోలో 99% హామీలు అమలు అని చెప్పేసి ఒక మాట అన్నాడు. అంటే 2019లో వాళ్ళు, అంటే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టో ఉందో అందులో 99% హామీలని మేము అమలు చేసినాము అని చెప్పేసి ఇక్కడ ఒక పెద్ద స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. నిజంగానే 99% హామీలు పూర్తయినాయా అన్న విషయాన్ని మీరు తప్పకుండా కమెంట్ చేయండి. అయినాయా, అవ్వలేదా, ఏమన్నా హామీలు అవ్వడం బాకీ ఉందా, ఈ విషయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. ఇక మనం సెకండ్ పేజ్కి వెళ్ళిపోదాం. సెకండ్ పేజ్లో ఇక్కడ మనం చూసుకుంటే మహిళల గురించి ఈ సెకండ్ పేజ్ మొత్తం ఫిల్ అయి ఉంది. మహిళల గురించి, మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాల గురించి ఈ సెకండ్ పేజీలో ఉంది. ఇక్కడ మనం చూద్దాము. నేను ఇటు సైడ్కి వచ్చేస్తా. స్టార్టింగ్లో మహిళలు, ఓకే, కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వయసు వరకు ప్రతి ఒక్కరికి తోడుగా జగనన్న ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఒక పైన హెడ్డింగ్ ఇచ్చిండు. దాని కిందకి వస్తే ఒక్కొక్క ఏదైతే స్కీమ్ ఉందో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. నేను మొత్తం స్కీమ్ డీటెయిల్లో డిస్కస్ చేయను. కాకపోతే ఈ రాబోయే 5 ఏళ్లలో ఏం చేయబోతున్నారు అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా డిస్కస్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే వైఎస్ఆర్ చేయూత అన్న పథకం. ఇక్కడ చూసుకుంటే తమ కళ్ళపై తాము నిలబడేలా అని చెప్పేసి కింద ఒకటి ఇచ్చిండు. ఇకపై 1.50 లక్షల వరకు అని చెప్పేసి దాని పక్కన ఇచ్చిండు. కాకపోతే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, అసలు మ్యాటర్ ఏంటి నేను మీకు ఒకసారి చెప్తా. ఇక్కడ చూసుకుంటే ఏటా 18,750 రూపాయల చొప్పున 4 విడతల్లో 75,000 ఇచ్చాం. అంటే ఆల్రెడీ ఇచ్చారు. 4 విడతలలో 75,000 అన్నది ఇవ్వడం జరిగింది. ఎందుకు? చేయూతలో ఇచ్చాం. ఇలా ఇప్పటికే 19,189 కోట్లు అందించాము. అంటే టోటల్గా అందరికీ కలిపి 19,189 కోట్లు అందించారు. వచ్చే 5 ఏళ్లలో 4 విడతల్లో 18,750 చొప్పున మరో 75,000 అందిస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ ఇదేదైతే చేయూత ఉందో ఈ చేయూతలో ఎట్లాంటి పెంపు అన్నది చేయలేదు. 18,750 ఏదైతే వస్తుండేనో అది వచ్చే 5 ఏళ్లలో కూడా అంతే ఇస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక నేను డీటెయిల్లోకి వెళ్ళి ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు అందులోకి వెళ్ళను. దాని కింద చూసుకుంటే వైఎస్ఆర్ కాపునేస్తాం, ఇందులో కూడా అదే విషయం అన్నది వస్తుంది. ఏంటి ఆ విషయం అంటే ప్రతి ఏటా 5 ఏళ్లలో 15,000 చొప్పున 4 విడతల్లో 60,000 ఇచ్చాం. ఇలా ఇప్పటికే 2,030 కోట్లు అందించాం. వచ్చే 5 ఏళ్లలో 4 విడతల్లో 15,000 చొప్పున మరో 60,000. అంటే ఇందులో కూడా ఏం పెంచట్లేదు. ఏదైతే ఇచ్చిర్రో అదే సేమ్ గడిచిన 5 ఏళ్లలో ఇచ్చిర్రు. రాబోయే 5 ఏళ్లలో కూడా మళ్ళీ అదే ఇవ్వబోతున్నాం 15,000 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ కాపు నేస్తంలో కూడా అదే మాట అంటున్నారు. దాని కిందకి వస్తే మనం ఏంటి ఈబీసీ నేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామని చెప్పేసి ఒకటి బీసీల కోసం ఉండే. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ 5 ఏళ్లలో ఇప్పటికే 4.95 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు 1,877 కోట్లు అందించాం. వచ్చే 5 ఏళ్లలో 4 విడతల్లో 15,000 చొప్పున మరో 60,000 అందిస్తాం. మొత్తం 7 విడతల్లో 1.05 లక్షలు లబ్ధి అని చెప్పేసి ఒకటి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎంత అందిస్తారు అంటే 7 విడతల్లో అందివ్వబోతున్నారు. టోటల్ ఎంత? 1.05 లక్షల రూపాయలు టోటల్గా మీకు అందుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇక ఇప్పుడు పైకి మళ్ళీ వెళ్దాము. ఇక్కడ చూసుకుంటే ఓకే, జగనన్న అమ్మ ఒడి అని చెప్పేసి ఇక్కడ ఒకటి స్కీమ్ మనందరికీ తెలుసు జగనన్న అమ్మ ఒడి.
కాకపోతే ఇందులో పెంచడం జరిగింది. ఏం పెంచారు ఒకసారి నేను చెప్తా. 15,000 రూపాయలు అమ్మఒడికి ఇస్తుండే ఆ 15,000 రూపాయలని 17,000 రూపాయలు చేశారు. ఇది చాలా మంచి విషయము. అమ్మఒడి లాంటి పథకాలు, నాడు నేడు లాంటి ప్రోగ్రామ్స్కి తప్పకుండా పెంచాలి ఎడ్యుకేషన్ పర్పస్కు. ఓకే, ఇక్కడ చూసుకుంటే దాని కింద వైఎస్ఆర్ ఆసరా 0 వడ్డీ అని చెప్పేసి ఓడిస్తున్నారు. ఇందులో ఏంటంటే ఇప్పటికే వైఎస్ఆర్ ఆసరా ద్వారా 25,571 కోట్లు ఇచ్చాము. 0 వడ్డీ రుణాలు మరో 4,969 కోట్లు ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, దాని కింద చూసుకుంటే వైఎస్ఆర్ కళ్యాణమస్తు లేదా షాదీ ముబారక్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇందులో కూడా ఏమీ పెంచలేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాము. ఈ 5 ఏళ్లలో ఇప్పటికీ 56,000 మంది చెల్లెమ్మలకు 427 కోట్లు అందించాము. ఎస్సీ ఎస్టీ మైనార్టీ చెల్లెమ్మల వివాహాలకు 1,00,000, బీసీ చెల్లెమ్మలకు 50,000, విభిన్న ప్రతిభావంతులకు ఇప్పటికీ 1,50,000 అందిస్తున్నాము. వచ్చే 5 ఏళ్ళు కొనసాగిస్తాము. ఇదే కొనసాగిస్తారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మహిళా సాధికారత. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏమంటున్నారు అంటే అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక రాజకీయ స్వావలంబన. ఓకే, అది నాకు పలకడం రాకపోతే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక్కడ చూసుకుంటే 2019 క్యాబినెట్లో మహిళలకి 3 మంత్రి పదవులు ఇస్తే 2022లో పునర్వ్యవస్థీకరణలో 4 మంత్రి పదవులు దక్కాయి. అంటే మహిళలకి ఏదైతే పదవులు, మహిళలకి 50% రిజర్వేషన్ల గురించి అవి మాట్లాడుతూ ఆల్రెడీ 50% రిజర్వేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, కేటాయించారు, చట్టబద్ధంగా కేటాయించారు. దాని గురించి చెప్తున్నారు. ఓకే, మళ్ళీ పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే పేదలందరికీ ఇండ్ల పట్టాలు, ఇండ్లు అని చెప్పేసి ఒక మాట అంటున్నారు. ఏంటి అంటే సొంతింటి కళ. ఓకే, ఇప్పటికే 31 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు ఇండ్ల పట్టాలు అందించాము. 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పేదలందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తాము. 22.5 లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టి ఇప్పటికే 9.2 లక్షలకు పైగా పూర్తి చేశాము. ఇందులో ఒక చిన్న విషయం అండి, ఏంటంటే పేదలందరికీ ఇండ్లు అని చెప్పేసి ఇందులో టోటల్గా ప్రామిస్ చేసింది పోయినసారి అంటే 2019లో 22.5 లక్షల ఇండ్లు. అందులో ఎన్ని కట్టారు? ఇప్పటికీ పూర్తి చేసింది 9.2 లక్షలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే లాస్ట్ టైం మేము చెప్పిన 22.5 లక్షలు కాకుండా ఈసారి ఇంకో 10 లక్షల ఇళ్ళు మేము కలిపి, అంటే ఈసారి ఇంకో 10 లక్షలు ప్రామిస్ చేస్తున్నారు. మొత్తం ఈ 5 ఏళ్లలో, వచ్చే 5 ఏళ్లలో 32,50,000 ఇండ్లను పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇందులో 10 లక్షల ఇండ్లు పెంచారు. ఓకే, మంచి విషయం. పట్టణ గృహ నిర్మాణము. ఈ పట్టణ గృహ నిర్మాణంలో నేను కింద వచ్చే 5 ఏళ్లలో 1,000 కోట్లు ఏటా ఇస్తూ 2,000 కోట్లు కార్పస్ ఫండ్తో పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి వారి కోసం దశల వారీగా MIG లేఅవుట్ అభివృద్ధి అని చెప్పేసి ఒక విషయం చెప్తున్నాడు. ఇది పట్టణ గృహ నిర్మాణానికి. ఓకే, దాని కిందికి వస్తే ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏంటంటే అక్కా చెల్లెమ్మలకు ఇప్పటికే DBT ద్వారా, అది మనందరికీ ఎరికే, 1,89,519 కోట్లు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ స్కీముల కోసం అని చెప్పేసి. నాన్ DBT ద్వారా 94,347 కోట్లు, మొత్తం 2,83,866 కోట్లు మహిళలకి, అక్కా చెల్లెమ్మలకి అందించారు. చాలా మంచి విషయము. కిందికి వస్తే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అంటే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్ల గురించి కొనసాగింపు అని చెప్పేసి ఇచ్చిండు. పెన్షన్ల కొనసాగింపు 1వ తేదీనే ఆర్థిక భరోసా. 1వ తేదీన మనందరికీ ఇరికే పొద్దున్నే గంట కొట్టి మరీ పెన్షన్లు ఇచ్చిపోతున్నారు. మంచి విషయమే. పెన్షన్ కానుక ఏదైతే ఉందో అది 3,000 రూపాయలు వస్తుంది ఇప్పుడు. ఓకే, 3,000 రూపాయలు వస్తుంది. ఇప్పటి నుంచి 3,500కి క్రమంగా పెంచుతామని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పుడు పెంచుతారు అంటే దీన్ని రెండు దఫాలుగా పెంచుతారంట. ఒకటి వచ్చేసి జనవరి 2028 నుంచి, జనవరి 2028, ఇది 24, 2028 నుంచి 3,000 పెన్షన్ వచ్చేసి 3,250 అవుతుంది. జనవరి 2029 నుంచి ఏమవుతుందంటే ఆ 3,250 రూపాయల పెన్షన్ అనేది 3,500 అవుతుంది. అంటే జనవరి 2029కి మీ పెన్షన్ 3,000 నుంచి 3,500 అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పెన్షన్ గురించి ఒక చిన్న డేటా కూడా ఇచ్చిండు. ఏంటా డేటా అంటే దేశంలోని అత్యధిక పెన్షన్ అన్నది ఎక్కడ, పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తున్న రాష్ట్రం, ఏటా పెన్షన్ కోసం 24,000 కోట్లు అత్యధిక వ్యయం చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ ఒక డేటా అన్నది ఇచ్చిండు. ఈ డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 3,000
పెన్షన్ అనేది ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలో 2016 రూపాయలు, ఉత్తరప్రదేశ్లో 1000, రాజస్థాన్లో 750 రూపాయలు, కేరళలో 1600 రూపాయలు అనేది పెన్షన్ అనేది వస్తుంది. అంటే దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏది అంటే అది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నెక్స్ట్ పేజీకి మనం వస్తే 3వ పేజీ ఇది. ఈ 3వ పేజీలో ఏముంది అంటే స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ అని చెప్పేసి ఒకటి ఇచ్చిండు. ఇందులో మనం చూసుకున్నట్లయితే మత్స్యకార భరోసా ఇకపై 1 లక్ష వరకు మత్స్యకార భరోసా అని చెప్పేసి ఒకటి ఇస్తున్నారు. అది మనందరికీ ఎరికే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటి అంటే ఇక్కడ సంవత్సరానికి 10,000 రూపాయలు మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది. 5 ఏళ్లలో 50,000 ఇచ్చారు. దాన్నే కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఆటో ట్యాక్సీ, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. ఇందులో కొన్ని అప్డేట్స్ అనేవి ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇకపై సొంత ఆటో ట్యాక్సీ నడిపే వారికి వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఏటా 10,000 చొప్పున ఒక్కొక్కరికి 50,000 అందించాం. ఆల్రెడీ మనందరికీ ఎరికే, ఆల్రెడీ ఆటో వాళ్ళకి ట్యాక్సీ వాళ్ళకి వస్తున్నాయి 10,000 రూపాయలు. ఓకే, ఇలా 5 ఏళ్ళు ఇప్పటికే 2.76 లక్షల మందికి 1,302 కోట్లు ఇచ్చాము. ఈ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చే 5 ఏళ్ళు ఒక్కొక్కరికి మరో 50,000, అంటే సేమ్ పథకం అన్నది కొనసాగుతుంది. కాకపోతే ఇందులో వచ్చే 5 ఏళ్లలో కొన్ని అప్డేట్స్ అనేవి చేశారు, కొన్ని విషయాలు అనేది యాడ్ చేశారు. ఏంటి ఆ విషయాలు అంటే సొంత టిప్పర్ లారీ నడిపే వారికి ఈ పథకాన్ని వర్తింపచేస్తాము. ఇది చాలా రోజుల నుంచి వస్తున్న డిమాండ్. లారీ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు, సార్ మరి మాకు లారీ నడిపే వాళ్ళకి, క్లీనర్లకి వాళ్ళకు కూడా ఇవ్వండి, మాది కూడా శాలరీస్ అన్నవి చాలా లిమిటెడ్ శాలరీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళకు కూడా ఈ పథకాన్ని అందిస్తున్నారు. ఆటో క్యాబ్, ట్యాక్సీ, టిప్పర్, లారీ డ్రైవర్ ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల బీమా అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇది కొత్త విషయం, ఇది కూడా బీమా లేకుండే అది కూడా ఇస్తున్నారు. ఆటో, ట్యాక్సీ, లారీ కొనుగోలు కోసం బ్యాంకు నుంచి రుణాలు తీసుకునే వారికి 3 లక్షల వరకు వారిపైన 6% వరకే వడ్డీ భారం ఉండేలా మిగతా వడ్డీ భారాన్ని మేమే భరిస్తాం. ప్రభుత్వమే, అంటే కేవలం 6% మాత్రమే వీళ్ళ మీద, ప్రజల మీద భారం ఉంటుంది, మిగతాది ప్రభుత్వం అన్నది ఆ భారాన్ని భరిస్తుందని చెప్పి చెప్తున్నారు. కింద వస్తే న్యాయవాదులకి, లాయర్లకి ఏంటి అంటే వైఎస్ఆర్ లా నేస్తం ద్వారా జూనియర్ న్యాయవాదులకి 3 ఏళ్ల పాటు ప్రతి నెల 5,000 స్టైఫండ్ చొప్పున 6 నెలలకు ఒకసారి 30,000 ఇప్పటికే ఇస్తున్నాం. ఈ 5 ఏళ్లలో ఇప్పటికే 5,781 మందికి సుమారు 42 కోట్లు ఇచ్చాము. వచ్చే 5 ఏళ్ళు ఈ పథకాన్ని కొనసాగిస్తాం. లాయర్లకు కూడా ఈ పథకాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే చేనేత కార్మికులు, ఇక్కడ చూసుకుంటే నేతన్న నేస్తం ఇకపై 2.4 లక్షల వరకు. ఏంది అంటే ఈ 5 ఏళ్లలో నేతన్నల సంక్షేమం అభివృద్ధి కోసం ఇప్పటికే చేసిన మొత్తం వ్యయము 3,706 కోట్లు. వైఎస్ఆర్ నేస్తం ద్వారా మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24,000 చొప్పున 5 ఏళ్లలో ఇప్పటికే 1.20 లక్షలు అందించాము. ఈ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చే 5 ఏళ్లలో మరో 1.20 లక్షలు అందిస్తాము. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి మొత్తంగా 2.4, అంటే చేనేత కుటుంబాలకి ఏదైతే 24,000 అందిస్తున్నారో అవే కంటిన్యూ అవుతాయి. మేనిఫెస్టోలో చెప్పనివి కూడా కొన్ని విషయాలు అన్నది చేసినాము అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఇది మీరు మేనిఫెస్టో అన్నది కొంచెం మీరు పౌజ్ చేసి ఈ విషయాన్ని చదువుకోవచ్చు. కిందికి వస్తే మళ్ళీ ఇక్కడికి పైకి వెళ్దాము. యువతకి ఉపాధికి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాష్ట్రంలో 175 స్కిల్ హబ్లు, 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తూ వాటిలో నైపుణ్య శిక్షణ పొందే యువకులకు ప్రతి నెల పెయిడ్ ఇంటర్న్షిప్ ఇస్తామని చెప్పేసి ఒక మాట చెప్తున్నారు. అబ్బాయిలకి 2,500 రూపాయలు, అమ్మాయిలకి 3,000 రూపాయలు. ఇది ఒక కొత్త వాగ్దానము, ఇది చాలా మంచి విషయము. ఓకే, అబ్బాయిలకైతే 2,500, అమ్మాయిలకి 3,000. మరి ఈ డిఫరెన్స్ ఎందుకు ఉన్నది, ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తున్నారో అది అర్థం కాదు. అందరూ అబ్బాయిలు అమ్మాయిలు సమానం ఉన్నప్పుడు ఇద్దరు కూడా సేమ్ ఉండాలి కదా. సరే, అమ్మాయిలు అంటే కొంచెం ప్రేమ ఎక్కువ అందరికీ ఉంటుంది, ప్రతి తండ్రికి ఉంటుంది. ఇప్పుడు నాకు బిడ్డ అంటే చాలా ఇష్టం, అట్లా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఓకే, కింద వచ్చే 5 ఏళ్లలో క్రమం తప్పకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 మొదలైన పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ప్రకటించి యూపీఎస్సి తరహాలో నిర్దిష్ట సమయంలో పరీక్షల నిర్వహణ.
చాలా మంచి విషయం. కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఈ ప్రామిస్ అన్నది ప్రతి ప్రభుత్వం చేస్తున్నది, కానీ దీన్ని చేసి చూపించాలి. అది చాలా ఇంపార్టెంట్ విషయము. తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. విశాఖలో స్టార్టప్ హబ్, ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తాం. 10వ తరగతి డ్రాప్అవుట్ ఐఐటి పాలిటెక్నిక్ విద్యార్థులను ఒకే క్యాంపస్లోకి తీసుకొచ్చి శిక్షణ ఇచ్చేలా స్కిల్ హబ్స్. చాలా మంచి విషయం అండి ఇది. ఎందుకంటే విద్యార్థులు మేము పాస్ అవ్వలేదు అని చెప్పేసి కొంతమంది రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు. మనం చూసినాము, కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా చాలామంది విద్యార్థులు నెరీ ఘోరంగా, అమ్మాయిలు అయితే చాలా దారుణంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవి జరగకూడదు అంటే 10వ తరగతి డ్రాప్అవుట్లకి ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా ఏదో ఒకటి కల్పించాలి. చాలా మంచి విషయం ఇది. ప్రతి జిల్లాలోనూ క్రీడా మౌలిక వసతులు కల్పనపై ప్రత్యేక శ్రద్ధ. మంచి విషయం. విశాఖలో ప్రపంచ స్థాయి క్రీడా స్టేడియము, స్థానిక క్రీడల ప్రతిభను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర కొనసాగింపు. రోజమ్మ చాలా ఆనందపడుతుంది. ఆడుదాం ఆంధ్ర అన్నది కొనసాగిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ బడుల్లోనూ విద్యార్థులకు బోధించేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్గా నియమించి వారికి 12,000 స్టైఫండ్ క్రెడిట్లు ఇస్తాము. ఇది చాలా మంచి విషయం. ఇది కూడా విద్యార్థులు నిజంగానే వాళ్ళకి విద్యని అభ్యసించడం ఒకటే కాకుండా వాళ్ళకి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ చాట్ జీపీటీ వంటి కూడా నేర్చుకోవచ్చు. ఓకే. ఇక్కడ కింద చూసుకుంటే విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని చర్యలు, ప్రత్యేక హోదా కోసం నిరంతరం కృషి కొనసాగిస్తాము. ఈ లాస్ట్ వర్డ్ మేబీ ఆయన రాయకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం నిరంతరం కృషి అంటే అది దొరకదా అది అన్నెసెసరీ డౌట్స్ అనేది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ కింద చూసుకుంటే విద్యారంగం. నేను ఈ మేనిఫెస్టో మొత్తం చదివేది ఓన్లీ ఈ పార్ట్ కోసమేనండి, విద్యారంగం కోసమే. నాకున్న ఇంట్రెస్టే అది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు ఇష్టము అని చెప్పేసి ఎవరు నన్ను అడిగారు. ఎవరో ఏంటి కానీ ఒక స్నేహితుడు ఈరోజు ఉదయమే అడిగిండు. నేను ఒకటే విషయం చెప్పిన, జగన్మోహన్ రెడ్డి గారు నేను చూసింది లేదు, పోయింది లేదు. కాకపోతే ఆయన విద్య కోసం పడుతున్న కష్టం చూసి నాకు చాలా ఇష్టం. ఆ కష్టం అనేది చాలా రాష్ట్రాన్ని మార్చిపోయే కష్టం అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సరే, ఇక్కడ చూసుకుంటే మన పిల్లలను గ్లోబల్ సిటిజన్లుగా అని చెప్పేసి ఒక హెడ్డింగ్ ఇచ్చిండు. కింద చూసుకుంటే ప్రభుత్వ బడుల్లో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచి డిజిటల్ క్లాస్ రూములు, డిజిటల్ ఎడ్యుకేషన్, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, 3వ తరగతి నుంచి టోఫెల్ శిక్షణ, సబ్జెక్ట్ టీచర్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, బైజూస్ కంటెంట్, సిబిఎస్సి నుంచి ఐబీ సిలబస్ వరకు ప్రయాణము. ఇలా మన పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్య అందించే దిశగా అడుగులు వేయగలిగాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సరే, ఇంగ్లీష్ వర్డ్ని తెలుగులో రాస్తే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగా జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, మనబడి నాడు నేడు, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు, ఇవి ఆల్రెడీ అన్నీ చేసిర్రు. నెక్స్ట్ కింద చూసుకుంటే మేనిఫెస్టోలో చెప్పని వీడిగా కొన్ని విషయాలు ఎడ్యుకేషన్ రంగంలో చేసిర్రు అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా మనకు చాలా ఇంట్రెస్ట్ ఉండాలి ఎడ్యుకేషన్ అంటే, అందుకే మొత్తం చదువుతున్నా, ఏమనుకోవద్దు. జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా యూనిఫామ్, బ్యాగు, షూస్, సాక్సులు, బెల్టులు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మొదలైనవి ఇస్తున్నాము. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా ఇస్తున్నారంటే చాలా మంచి విషయము. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణము. 8వ తరగతి పిల్లలకు, టీచర్లకు బైజూస్ కంటెంట్తో ఉచితంగా ట్యాబులు ఇప్పటికే ఇచ్చేసాం. నిజంగానే ట్యాబులు అనేది ఇచ్చారు. 62,000 ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్లతో 6వ తరగతి నుంచి ప్రతి తరగతిలోనూ డిజిటల్ బోధన. ఇవి ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ పనిచేస్తాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ చాలా విషయాలు నేను చదవకుండా వచ్చే 5 ఏళ్లలో ఏం చేస్తారో అది చూద్దాం. వచ్చే 5 ఏళ్లలో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన కొనసాగిస్తాము. చాలా మంచి విషయము. ఓకే, ఇక్కడ నాడు నేడు ఓకే చూద్దాం.
అన్ని ప్రభుత్వ బడులు రూపురేఖలను మార్చి మన బడి నాడు నేడు కొనసాగిస్తాము. చాలా మంచి విషయము. నాకు అదే డౌట్ వచ్చింది, ఫస్ట్ దాంట్లో రాయలేదు ఏంది అని. అన్ని సంక్షేమ హాస్టళ్ళు, అంగన్వాడీలు, డిగ్రీ కాలేజీలు రూపురేఖల్ని మార్చేస్తాము. 2025 నుంచి 1వ తరగతి ఐబీ విద్యా విధానం ఇలా ప్రతి ఏడాది ఒక క్లాస్ పెంచుకుంటూ 2035 నాటికి 10వ తరగతి విద్యార్థులకి ఐబీ రాష్ట్ర బోర్డుల జాయింట్ సర్టిఫికేషను. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. 2025లో 1వ తరగతిలో వస్తుంది ఐబీ, 2026లో 2వ తరగతిలో, 27లో 3వ తరగతిలో, అట్లా 2035 నాటికి మొత్తం 10వ తరగతి దానికి కూడా వచ్చేస్తుంది. 8వ తరగతి విద్యార్థులకి ప్రతి ఏటా ట్యాబులు అందజేసే కార్యక్రమం కొనసాగిస్తాము. 18 యూనివర్సిటీల్లో కోర్టు కేసులు పెండింగ్లో ఉన్న 3295 అధ్యాపక పోస్టులు భర్తీ చేసే ప్రక్రియను కోర్టు కేసులను అధిగమించి మొదలుపెట్టాం. దాన్ని త్వరిగతిన పూర్తి చేస్తాము. ఓకే, డిజిటల్ ఎడ్యుకేషన్తో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తాము. ఓకే, చాలా మంచి విషయం. ఇక్కడ కింద చూసుకుంటే వచ్చే 5 ఏళ్ళు ఈ సంక్షేమం అభివృద్ధి ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగింది. దాని కింద 4వ పేజీకి మనం వద్దాము. వ్యవసాయ రంగంలో ఏంటి, ఏమైనా స్పెషల్ ఉందా అది చూద్దాం మనం. వ్యవసాయ రంగంలో ఇప్పుడు ఏటా ఇస్తున్న 13,500 ఇకపై 16,000కి పెంపు. ఇది చాలా ఇంపార్టెంట్. వ్యవసాయ రైతులకి ఎవరైతే ఉన్నారో 13,500 రూపాయలని 16,000కి పెంచి ఇస్తున్నారు వచ్చే 5 ఏళ్ళు. ఇది చాలా మంచి విషయం అండి. 5 ఏళ్లలో 50,000 ఇస్తామని చెప్పిన ఇప్పటికీ 67,500 ఇచ్చాం. అంటే 50,000 మాత్రమే ఇస్తామని చెప్పినాము. కాకపోతే 50,000 అని చెప్పి 67,500 రూపాయలు ఇచ్చినాము. అట్లాంటిది వచ్చే 5 ఏళ్లలో ప్రతి ఏడాది 16,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. చాలా మంచి విషయము. నెక్స్ట్ ఇక నేను ఈ డీటెయిల్కి వెళ్ళను. పక్కకు వస్తే వైద్య రంగంలో ఏమంటున్నారంటే ఇదైతే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకు ఉచిత వైద్యము అని చెప్పేసి ఇక్కడ ఒక విషయం చెప్పడం జరిగింది. విలేజ్ క్లినిక్లు, సిహెచ్సి, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల నుంచి మెడికల్ కాలేజీల వరకు నాడు నేడుతో అభివృద్ధి చేశాం. 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టాం. 54,000కు పైగా వైద్య సిబ్బంది నియామకం. మన గడప వద్దనే వైద్యం అందేలా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు ఇలా దేశానికి దిక్సూచిగా ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఏమన్నా పెంచుతున్నారా? ఇవన్నీ చేసిన విషయాలు. ఇక్కడ చూడండి, వచ్చే 5 ఏళ్లలో ఏం చేస్తారు అంటే వచ్చే 5 ఏళ్ళు ఈ సంక్షేమ అభివృద్ధిని ఇలాగే కొనసాగిస్తాము. ఇది ఇలాగే కొనసాగుతుంది. వచ్చే 5 ఏళ్లలో 5 కొత్త మెడికల్ కాలేజీ, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం ఇలా వినాలి. 5 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు మిగతా 12 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొస్తాము. మొత్తం 2,550 ఎంబీబీఎస్ సీట్లు, 2,737 పీజీ మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ చూసుకుంటే హృద్రోగ బాధితులు, హృదయ రోగ బాధితులు, దాని హృద్రోగ అని చెప్పేసి రాశారు. బాధితుల కోసం విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 వైద్య హబ్బులు, గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురం క్యాన్సర్ కేర్ సెంటర్లు అందుబాటులోకి తెస్తాము. కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు, వీటి ద్వారా 1,020 నర్సింగ్ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తాము. ఓకే, మంచి విషయము. నెక్స్ట్ చూసుకుంటే ఇది 5వ పేజీ. ఈ 5వ పేజీలో ఎస్సీ ఎస్టీ సంక్షేమం అని చెప్పేసి ఒక విషయం ఇక్కడ చెప్తున్నాడు. ఏమన్నా పెంచిండా అది మనం చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఓకే, ఎస్సీలకి డీబీటీ ద్వారా 5 ఏళ్లలో 45,412 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 23,469 కోట్లు ఆల్రెడీ అందించారు. ఎస్టీలకి 5 ఏళ్లలో 13,389 కోట్లు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా 5,963 కోట్లు అందించడం జరిగింది. ఇక్కడ ఇంకేమన్నా వచ్చే 5 ఏళ్లలో ఏం చేస్తారు? మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి దళితుల జనాభా 500కు పైన ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాము. చాలా మంచి విషయం. అంటే 500కి పైగా దళితులు ఉండాలి. టోటల్ పాపులేషన్లో 50%కి పైన వాళ్ళు ఉంటే వాటిని ప్రత్యేక పంచాయతీలుగా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మంచి విషయం. క్రిస్టియన్ మైనారిటీలకి ఏం చేస్తారు అంటే వచ్చే 5 ఏళ్లలో ఇప్పటికీ చేస్తున్న సంక్షేమాలు కంటిన్యూ చేసుకుంటా వచ్చే 5 ఏళ్లలో ప్రార్థనా స్థలాల నిర్వహణకి ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. కింద చూసుకుంటే
మళ్ళీ పైకి వెళ్తే బీసీ సంక్షేమం ఇప్పటికే డీబీటీ ద్వారా 1.28 లక్షల కోట్లు అందించడము, నాన్ డీబీటీ ద్వారా 53,000 కోట్లు అందించడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం, ఇక్కడ ఏదో రెడ్లో రాసిండు, 175 అసెంబ్లీ, 25 లోక్సభ, మొత్తం 200 స్థానాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 50% అంటే 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి 2024లో ఎన్నికల్లో కేటాయించాం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి 50% సీట్లు అనేది కేటాయించిండు. దేశంలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు. మనం కిందికి వెళ్తే ఓకే, నాయి బ్రాహ్మణులకి ఆల్రెడీ మేనిఫెస్టో చేస్తున్న ఏదైతే ఉందో, మేనిఫెస్టోలో చెప్పకపోయినా కూడా ఏం చేశారు, మంగళి వంటి అభ్యంతరకర పదాలను నిషేధించారు. దేవాలయాల్లో క్షురకర్మ చేస్తే నాయి బ్రాహ్మణులు కనీసం వేతనం అన్నది 20,000 ఉండాలి అని చెప్పేసి ఒకటి పెట్టిర్రు. నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్లు స్టార్ట్ చేసిర్రు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా ఇచ్చిర్రు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ముస్లింలకి సరే ఏం చేసిర్రు, వచ్చే 5 ఏళ్లలో ఏం చేస్తారో అది చూద్దాము. ప్రార్థనా స్థలాల నిర్వహణకి ప్రత్యేక నిధులు అనేది ఇస్తారంట, సేమ్ క్రిస్టియన్స్ లాగానే. సరే ఓకే, పైకి వెళ్తే కాపు సంక్షేమము. ఇందులో ఏంటి అంటే 5 ఏళ్లలో ఇప్పటికే 34,000 కోట్లు పైగా ఖర్చు చేశారంట. ఇక్కడ 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కాపు సంక్షేమం కోసం 5 ఏళ్లలో 10,000 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తామని చెప్పాం. కానీ అంతకంటే మిన్నగా ఇప్పటికీ 34,000, అంటే చెప్పింది ఎంత 10,000 కోట్లు, కానీ ఖర్చు పెట్టింది 34,000 కోట్లు కాపు సంక్షేమం కోసం. ఓకే, ఓసీల కోసము 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు వెచ్చించాము. ఓకే, ఆర్య వైద్యులకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశాము. ఆర్య వైద్య సత్రాలు నడిపే హక్కు వారికే ఇచ్చాము. వచ్చే 5 ఏళ్ళు ఈ సంక్షేమాలన్నీ కొనసాగుతాయని చెప్పేసి చెప్తున్నారు. హిందూ దేవాలయాలకు కూడా సేమ్ ఇక్కడ క్రిస్టియన్లకి, ముస్లింలకు చెప్పినట్టు వచ్చే 5 ఏళ్ళు దేవాలయ నిర్వహణకు ప్రత్యేక నిధులు అన్నవి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ కుల వృత్తులు, చిరు వ్యాపారులు, వీళ్ళకి ఏం చేస్తారు, వచ్చే 5 ఏళ్లలో జగనన్న తోడు రుణ పరిమితిని 10,000 నుంచి 15,000కి తక్షణమే పెంచుతామని చెప్పేసి చెప్తున్నారు. సక్రమంగా రుణాలు చెల్లించే వారికి ఏటా 1000 పెంపుతో వచ్చే 5 ఏళ్ళు గరిష్టంగా 20,000 వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పేసి చెప్తున్నారు. జగనన్న చేదోడు అని చెప్పేసి ఒకటి ఇక్కడ చెప్తున్నారు. ఇకపై 1,00,000 వరకు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. షాపులున్న నాయి బ్రాహ్మణులు, టైలర్లు, రజకులు ఏటా 10,000 చొప్పున 5 ఏళ్ళు ఒక్కొక్కరికి 50,000 సహాయం. ఓకే, ఇప్పటికే 3.38 లక్షల మందికి 1,260 కోట్లు ఇచ్చాము. వచ్చే 5 ఏళ్ళు ఈ పథకం కొనసాగుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కింద ఇది 6వ పేజీ, ఇది లాస్ట్ పేజీ. ఈ పేజీలో ప్రభుత్వ ఉద్యోగులకి ఓకే వచ్చే 5 ఏళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. జగనన్న విదేశీ విద్య దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో 10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు చెల్లిస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. 10 లక్షల వరకు ఎవరైతే అబ్రాడ్ విదేశీ విద్య కోసం ఎవరైతే వెళ్తారో 10 లక్షల వరకు పూర్తి వడ్డీని చెల్లిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎంత గరిష్టంగా 5 ఏళ్ల వరకు. ఓకే, కింద చూసుకుంటే 25,000 వరకు జీతం పొందే ఆప్కాస్, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకి విద్య, వైద్యానికి, ఇండ్లకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విద్య, వైద్యానికి, ఇండ్లకు సంబంధించిన అన్ని నవరత్న పథకాలు వారికి వర్తిస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే 25,000 రూపాయలు కంటే తక్కువ జీతం ఉన్న వాళ్ళందరికీ నవరత్నాల్లో ఉన్న అన్ని పథకాలు, ఈవెన్ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే వాళ్ళకి దక్కుతాయి. ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు తమ సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు 60% ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. ఇది ఇంకా గ్రేట్. ఇది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈరోజు ఒక మంచి విషయం. ఇల్లు లేని వాళ్ళకి మంచి ఒక గుడ్ న్యూస్ అనమాట. అగ్రిగోల్డ్ 10.40 లక్షల మందికి 906 కోట్లు ఇప్పటికీ అందించామని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ జీవన్ బీమా అని చెప్పేసి, వైఎస్ఆర్ జీవన్ బీమా ద్వారా సహజ మరణానికి 1,00,000, ప్రమాదంలో చనిపోయిన శాశ్వత వికలాంగులకైనా 5 లక్షలు సహాయం
చేశాము అని చెప్పేసి చెప్తున్నారు. వచ్చే 5 నెలల్లో ఏం చేస్తారు అంటే గిగ్ వర్కర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల బీమా కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నారు గిగ్ వర్కర్స్కి. జర్నలిస్ట్ ఉండాలి కదండి, ఇంత చెప్పినా మరి మాకు కూడా ఉండాలి కదా. అంటే ఓకే, నేను తెలంగాణ వాసిని కాబట్టి మరి నాకేం దొరకదు, జనరల్గా జర్నలిస్టుల కోసం చెప్తున్నాను. 60% ఖర్చుకు ప్రభుత్వమే భరిస్తూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. వచ్చే 5 ఏళ్ళు వీరందరి సంక్షేమం ఇలాగే కొనసాగుతుంది, జర్నలిస్టులది కూడా. కాకపోతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పిండు. వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పేసి కొన్ని వాగ్దానాలు. పోలవరం ప్రాజెక్టు, 17 మెడికల్ కాలేజీల నిర్మాణంలో ఉన్న 4 పోర్టులని పూర్తి చేస్తాము, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఓకే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తామంటున్నారు. ప్రభుత్వ బడులు, హాస్టళ్ళు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో నాడు నేడు అన్నది పూర్తి చేస్తాం. పేదలందరికీ ఇళ్ల స్థలాలు మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణ విప్లవం పూర్తి చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భూముల రీసర్వే కూడా పూర్తి చేస్తామంటున్నారు. ఆక్వా యూనివర్సిటీ, లా యూనివర్సిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ, గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ, గిరిజన యూనివర్సిటీని పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో కొన్ని వాటికి జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే శిలాఫలకం కూడా వేసిండు. ఇప్పటికే మొదలుపెట్టిన అగ్రి టెస్టింగ్ ల్యాబులు, కోల్డ్ స్టోరేజ్లు, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు కూడా పూర్తి చేస్తామంటున్నారు. ఎడెక్స్ ద్వారా మరిన్ని ఆన్లైన్ వర్టికల్ ప్రఖ్యాత యూనివర్సిటీలతో సర్టిఫికేషన్ మరింత ముందుకు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో ఇంగ్లీష్ పదాలని తెలుగులో రాసినడు, నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలి. ఇప్పటికే ఉన్న ఇంగ్లీష్ మీడియంతో పాటు ఏటా ఒక్కో తరగతికి ఐబీ సిలబస్ అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. ఇది 6వ పేజీ, ఇది లాస్ట్ పేజ్. కింద వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2024 అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఈ మేనిఫెస్టో ఎట్లా ఉంది, మేనిఫెస్టో మీకు నచ్చిందా, మేనిఫెస్టోలో ఏదైనా పాయింట్ మిస్ అయిందా, లేదా మీరు ఎక్స్పెక్ట్ ఏదైనా విషయం చేసి ఆ విషయం అన్నది మేనిఫెస్టోలో లేదా అన్న విషయాన్ని తప్పకుండా మీరు కమెంట్ చేయాలి, తప్పకుండా నా దాకా తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాను. లేదంటే నా కింద నా వాట్సాప్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది, నా వాట్సాప్కి కూడా మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. తప్పకుండా నేను చదువుతా, దాన్ని తప్పకుండా మనం మళ్ళీ డిస్కస్ చేద్దాము. మీకు ఈ కంటెంట్ కొంచెం బోరింగ్గా అనిపిస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కాకపోతే ఇది మేనిఫెస్టో కాబట్టి ఇట్లనే ఉంటుంది. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.